అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు చాలా చిన్న చెట్టు అండి. మొదటిసారి మామిడికాయలు కాసింది. చూడండి, చిన్న చెట్టు. ఏదో చిన్న నెచ్చినేసి ఎక్కే ప్రయత్నం చేసి కాయలు కొద్దాం చేస్తున్నాం. మా పెద్దమ్మాయి అంటే మా తమ్ముడు కూతురు సమ్మర్ హాలిడేస్కి వచ్చారండి మా పిల్లలు. మా పెద్దమ్మాయి ఎక్కింది చెట్టు. కాయలు పెద్దగా ఏమి ఊరలేదండి, చిన్నగా ఉన్నాయి. కానీ చాలా పుల్లగా ఉండి తక్కువ కాయలే ఉన్నాయి. ఈ కాయలతో ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టే ప్రయత్నం చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా చిన్న చెట్టు అండి, మొదటిసారి కాసింది కాయలు. మొత్తం ఒక 50 కాయలు వచ్చాయండి. చూసారా, 50 కాయలు. ఇన్ని కాయల్లో మనకు కావాల్సింది ఒక 30 కాయలు వస్తున్నాయి. సంవత్సరం 30 కాయలు కావాల్సిన కాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటికి ఉన్న సొన కానీ డస్ట్ కానీ మొత్తం పోయేట్టు శుభ్రంగా కడుక్కుంటున్నాను. అలా కడిగేసుకున్న కాయలనే మొత్తం మంచిగా పొడిగొడుతో తుడిచేసి వాటికి ఉన్న సొన తీసి శుభ్రం కాయలు తుడిచి పక్కన పెట్టాలండి. మన ఫ్యాన్ గాలికి కొంచెం తడి మొత్తం ఆరిపోయాక ఈ కాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. కత్తిపేట అండి, ఈ కత్తిపేటతోనే, ఇంట్లో ఉన్న కత్తిపేటతో నేను కట్ చేస్తాను ప్రతి సంవత్సరం. ఇలా కట్ చేయడం కొంచెం అన్సేఫే. ఇలా కాకుండా మార్కెట్లో మనకి ముక్కలు కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది కాకుండా వేరే కత్తిపేట ఉంటుందండి, దాంతో కట్ చేసుకుని పర్లేదు. కానీ ఈ కత్తిపేటతోనే ప్రతి సంవత్సరం కట్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా స్లోగా కట్ చేశానండి. వీడియో స్పీడ్ చేసా కొంచెం, కానీ కాయలు చాలా స్లోగా కట్ చేసిన. కొంచెం జాగ్రత్తగా ఉండేట్టు స్లోగా కట్ చేసి ఒక్కొక్క కాయ 12 ముక్కలు, 14, 16 ముక్కలు అలా వచ్చాయండి. ఒకే సైజులో కాయలు కోసుకోవాలి. ఇలాగ కొంచెం జాగ్రత్తగా. మనం కాయలు కోసేటప్పుడు జీడితో పాటు సన్న లేయర్ ఒకటి ఉంటుంది. ఆ లేయర్ కోసేటప్పుడే వస్తుందండి. రాంది ఏమైనా ఉంటే కాయలు ముక్కలు ఎండబెట్టినాక ఆ ముక్కలకి ఉన్న లేయర్ని తర్వాత తీసేయచ్చు. ఇలాగా చాలా టైం పట్టిందండి స్లో కోయటం కదా. జాగ్రత్తగా ఇలా కోసుకోవాలి. కత్తిపేట అన్సేఫ్ వర్క్ అసలు ఇది. చాలా జాగ్రత్తగా కోసుకోవాలి మెల్లగా. చూసారా ఎలా ఉందో షార్పు కత్తిపేట. ఇలా ఈ కాయలు మొత్తం కోసుకోవటం అయిపోయినాక, ఈ కాయలే మరి ఎండలు అవసరం లేదు, గాలికి ముక్కలు మొత్తం ఆరబెట్టాము. తర్వాత ఇక్కడ కావలసిన ఎల్లిపాయలు, ఆవాలు 1 కేజీ తీసుకున్నామండి. మెంతులు ఒక పావు కేజీ కన్నా కొంచెం తక్కువ వేసాం. పావు కేజీ కూడా అవసరం లేదు. ఇవి కావాల్సినవి వేపుకొని ఆడ పెట్టాం పొడి చేసి. ఇక తర్వాత ఆరిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలకి సన్నటి లేయర్ కొన్నిటికి ఉందండి, అది మొత్తం తీసేసుకోవాలి. అది చాలా డేంజర్ అండి, తినేటప్పుడు అంగిలి కతుక్కోవటం, గొంతులో పోవటం అయింది. ఇక మనం సేరు డబ్బాతోనే ఇవన్నీ కొలుసుకోవాలండి. కేజీ లోట ఉంటుంది కదా మనకి. ఎందుకంటే ఉప్పు, కారం ఇవన్నీ వేయటానికి మంచి కొలతలు కరెక్ట్గా ఉండటం కోసమని ఇలా కంపల్సరీగా చేసుకోవాలి. ఇది కేజీ డబ్బా కన్నా కొంచెం తక్కువ ఉందండి. మాకు మొత్తం కొలిస్తే ఇవి 9 డబ్బాల దాకా వచ్చాయి. అంటే అసలు కేజీల సేరు డబ్బాతో కొలిసినట్టయితే ఒక 7.5 డబ్బాలు అలా వస్తాయి. ఈ కొలతతోనే మన ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసుకోవటానికి కరెక్ట్గా అయిన కొలతలా ఉంటుంది. ఇలా పల్లియాలు తీసుకున్నామండి. ఫస్ట్ పల్లియాలు 1 కేజీ ప్యాకెట్ తీసుకొని, ఈ పచ్చడి పెట్టే విధానం చాలా రకాలు ఉంటుందండి. ఇది ఒక పద్ధతి. కొంతమంది అన్నీ కలిపేసి ముక్కలను కలిపి ఆయిల్ పోసి కలుపుతారు. మేమైతే ఇలా ముందు ఆయిల్ పోసి ఆ ముక్కలను అందులో మొత్తం ముంచి పక్కన పెట్టుకున్నాం. ఇక మనం ముందుగా పొడి చేసిన ఆవాల పిండి, కేజీ ఆవాల పిండి, పావు కేజీ కొంచెం తక్కువ మెంతిపిండి, తర్వాత కొంచెం ఇందులో పసుపు కూడా కొంచెం వేసుకోవచ్చు అంటే కొంతమంది వేసుకోరు. పసుపు వేస్తే ఇలా టేస్ట్ ఉంటుందండి మంచిగా చట్నీ. పసుపు వేసుకోవాలి. ఇక తర్వాత ఉప్పు ఉంది కదా, ఉప్పు మాకు వచ్చిన కాయల ప్రకారం 7.5 కేజీలు అట్లా వచ్చాయి. వాటికి సరిపడా ఒక అర కేజీ అంత ఉప్పు పోసామండి. మెత్తడి సాల్ట్ పోసాం. తర్వాత 1 కేజీ కారం తీసుకున్నాం. ఫస్ట్ తక్కువే తర్వాత పోసుకోవచ్చు, 3వ రోజు అని
కేజీ కారం పోసుకున్నాం. ఇందులో ఇక మనం ముందుగా అర కేజీ ఎల్లుల్లిపాయలు ఒక అర కేజీ కొంచెం తక్కువ పర్లే. ఆ ఎల్లిపాయలు అన్నీ మొత్తం పొట్టు తీసేసి రెడీ పెట్టుకొని ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, ఆవాలు, మెంతిపిండి, పసుపు, ఉప్పు, కారం, ఎల్లుల్లి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని శుభ్రంగా కలుపుకున్నాం. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ముందుగా మనము ముక్కల్ని నూనెలో ముంచి పక్కన పెట్టాము. ముక్కలు ఆ పక్కన పెట్టాక మిగిలిన ఆయిల్ అండి ఇది. ఈ ఆయిల్ ఈ మిశ్రమంలో పోసి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ముందు మనం ముక్కలు నూనెలో తీసి పక్కన పెట్టుకున్నాం కదా డబ్బాలో, అందులో మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేయాలండి. కొంచెం వీలుగుండి పెద్ద డబ్బా ఉంటే బేషన్ లాంటిది మంచిగా ఉంటుంది, బాగుండేది. మాకు ఇది ఉంది కాబట్టి కొంచెం కలపడం ఇబ్బంది అయింది. గంటతో తర్వాత చేతితో కలపాల్సి వచ్చింది. ఇలా కలిపేసాం. మొత్తం అడుగు నుండి కలవాలి కదా, మొత్తం చేపెట్టాల్సి వచ్చింది. చేపెట్టి మొత్తం ఇట్లా కలుపుకోవటం అయిపోయాక మొత్తం సమానం చేసి మూత పెట్టి ఉంచామండి. 3 రోజుల తర్వాత చూద్దాం. ఈ 3వ రోజు మళ్ళీ కొంచెం ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ తెచ్చి పల్లి ఆయిల్ ఫస్ట్ ఒక అర కేజీ పోసామండి కట్ చేసి. ఒక అర కేజీ పోసి అప్పుడు టేస్ట్ చూద్దాం, ఒకసారి మళ్ళీ కలుపుదామని అర కేజీ మందం పోసి అటు ఉంచా. ఇప్పుడు మొత్తం కలిపానండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. కింద నుండి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. కింద మళ్ళీ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా అన్నీ కలిసాం కదా, అవన్నీ కలిసేట్టు మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి. మొత్తం కింద నుండి కలిసేట్టు చూసుకోవాలి. మనం జాడీలో పెట్టుకోవచ్చు, మేము ఈ కంటైనర్ దీంట్లో పెట్టుకున్నాము. చూసారు ఎంత బాగుందో, కలర్ అంతా సరిపోయింది. చూడటానికి అయితే బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే కొంచెం తిని చూడాలి. కొంచెం వేడన్నలో కొంచెం అట్లా ఒక ముక్కను కొంచెం ఉడిపేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ఆవాల పిండి మనం మామిడికాయ చట్నీలో ఊడుపు రావడానికి మెయిన్ మనకు ఆవాల పిండి వల్లే మనకి ఊడుపు వస్తుంది, టేస్ట్ వస్తుంది. మెంతిపిండి ఏమో మనకి మంచి స్మెల్. చూసారా, తిని చూశానండి. కొంచెం చప్పిడి, కొంచెం కారం తక్కువ ఉంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మిగతా ఆయిల్ హాఫ్ కేజీ దాకా పోసా కదా, ఆ హాఫ్ కేజీ ఆయిల్ని మళ్ళీ పోసి మొత్తం శుభ్రం కలిపాను. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ బాగుంది చూడటానికి. ఆయిల్ ఎక్కువ లేకపోతే ముక్క బూజు పెట్టే అవకాశం ఉందండి. ఎప్పుడు కూడా పచ్చడి ముక్క అంతం కిందకి వెళ్ళిపోవాలి, ఆయిల్ పైకి ఉండేట్టు చూసుకోవాలి. అంత ఆయిల్ సరిపడేదాకా పోసుకోవాలి. చూసారా, చాలా చూడటానికి చాలా బాగుంది. చాలా ధన్యవాదాలండి చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారండి, ఇట్లా మొత్తం సమానం చేసి మళ్ళీ గుడ్డ కట్టేసి మూత పెట్టేసుకుంటే అయిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ధన్యవాదాలు.